ఇక ఈ ఐబీవరంలో మనం ఒక పెంకిటిల్లు చూడొచ్చు. మనం చాలా పెంకిటిల్లు అయితే చాలా మట్టుకు తీసేస్తున్నారు, కానీ ఇక్కడ హౌస్ ఉంచడమే కాదు మళ్ళీ తాటాకు కూడా నేయిస్తున్నారు. ఎదర ఆర్చ్ కూడా చూడొచ్చు. ఇల్లు వచ్చేసరికి 1949లో కట్టారు. అసలు ఈ 1949లో ఈ ఇంటిని ఎవరు కట్టారు, అలాగే ఇప్పుడు వరకు ఈ ఆకులతో ఇలా మెయింటైన్ చేయడానికి గల రీజన్ ఇవన్నీ కూడా ఈ ఇంటి గలవారిని అడిగి అయితే తెలుసుకుందాం. మన ఇల్లు కూడా చూడొచ్చు, చాలా బాగుంది. ఇక్కడ కూర్చోడానికి కూడా చైర్స్ అవి వేసారు. సార్ నమస్తే అండి. అంటే ఈ మధ్యకాలంలో ఈ కనిపించట్లేదు ఇలా తాటాకుతో ఎదరేయడం కానీ పెంకిటిల్లు కానీ, ఇవన్నీ ఎవరు కట్టారు ఏంటి అనేది మిమ్మల్ని అడుగుదామని చెప్పి. పూర్వం నుంచి పందిరి మాకు అలవాటు. ఓకే, పందిరి వేయటం, పందిరి వేస్తాం, తాటాకు పందిరి వేస్తాం. ప్రతి సంవత్సరం దాన్ని ఆకు మారుస్తాం. ఓకే, తాటాకు మరి ఇప్పుడుకి కొట్టిస్తారంటారా? మాకు తాళ్ళు ఉన్నాయి, మా తాళ్ళు అవి కూడా తాడి చెట్లను కూడా అవసరం లేదని మధ్యలో అట్లను కూడా పెంచడం మానేశారండి. కొట్టేస్తున్నారు, చాలా కొట్టేసాం, కానీ ఇంకా వీటి కోసం అవసరం అంత కొన్ని తాళ్ళు ఉంచాం. ఓకే, ఇది సార్ మీ ఇల్లు కూడా ఒకసారి చూపిస్తారని. ఎన్ని గదులు ఉంటాయి సార్ హౌస్ మొత్తం? మాయా 3 గదులు, 5 వసారాలు. ఇప్పుడు ఈ రెండింటిని కొట్టు గదులు అంటారా? అది వంటగది. ఓకే, ఇది వంటగది. పూర్వం ఇది వంటగది, ఇప్పుడు ఓకే ఇందులోనే వంట అంతానే. ఓకే, యువతలు కదండి. ఇది స్టోర్. ఓకే, ఇది స్టోర్ రూమ్. కింద ఇది ఒక టైల్స్ ఇది ఒకటి మార్చారంటారా? ఇది ఒకటి మార్చారు, ఇంక మిగతా ఇంకేమి ఏది కిటికీ కానీ గుమ్మం కానీ ఏది గోడ కానీ ఓకే అన్ని కట్టిన రోజు వెళ్ళాము ఇవాళ అలాగే ఉంది. మీ నాన్నగారు కట్టించినప్పుడు విశేషాలు ఏమన్నా చెప్పారంటారండి ఇంటి గురించి? మా ఫాదర్ కట్టేటప్పుడు దీనికి పొలం అమ్మేసి కట్టారు. ఎంత పొలం అమ్మారు అప్పట్లో? అప్పట్లో ఒక 5 ఎకరాలు అమ్మేసి కట్టారు. 5 ఎకరాలు అమ్మేసి. ఓకే, 5 ఎకరాలు అమ్మి కట్టారు. బయట మీద ఇంకా బాగుందండి, లోనికి వచ్చేసరికి చల్లగా ఉంటుంది బాగా. ఇది మొక్కు పెట్టించారంటారా? ఇది పెయింట్ వేయించింది. ఓకే, చేసేటప్పుడు అప్పట్లో బాగా నునుపు చేసేవారు. తాపి మేస్తలు వర్క్ మన్షిప్ అది అంతే. పైన ఓన్లీ పెయింట్, ఇది అంతే. పెయింట్ కాదు, పుట్టి పెట్టి. ఓకే, పెట్టి చేయించారన్నమాట. ఇప్పుడు ఆయన అంటారా మీ తాతయ్య గారు, మీ నాన్నగారు, మీ ఫాదర్? అది ఇల్లు కట్టించిన నేనే. ఇప్పుడు వీళ్ళ నాన్నగారు అది వచ్చారన్నమాట అండి ఇక్కడికి. ఈయన 7వ తరం. ఈయన 7వ తరం, ముందు 6 తరాలు వెళ్ళి. ఓకే, మీ నాన్నగారు కూడా వ్యవసాయం అంటారా? వ్యవసాయం. ఓకే, అది కూడా మీ మదర్ ఆవిడ. ఓకే ఓకే, మీ మదర్ అంటే ఎక్కడ, ఏ ఊరు నుంచి వచ్చారంటారు? మీ అమ్మమ్మ గారు తేతల నుంచి. దగ్గర తేతల. ఓకే, ఇటో బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ హాల్. ఓకే, అతను మా అబ్బాయి. మీ అబ్బాయి. ఓకే, ఈ టేక్ అంతా ఇప్పుడు ఎడ్ల బండ్ల మీద వచ్చిందంటారండి? ఈ టేక్ అంతా ఎడ్ల బండ్ల మీద వచ్చింది. ఓకే, కాలంలోకి వచ్చి ఓకే, కాలంలోంచి బయటకు వచ్చేటోడికి ఎడ్ల బళ్ళ మీద వచ్చింది. ఏం చేశారంటే అప్పుడు కింద గోతులు తీసి బడ్డీ వేసి దాని మీద మనుషులు కోసేవారు. మిషన్లు లేవు అప్పుడు మిషన్లు లేవు. దీని వయసు నా వయసు ఒకటి. మీరు పుట్టినప్పుడే కట్టారన్నమాట. నేను 47 స్వతంత్రం వచ్చినప్పుడు పుట్టారు అనమాట. వచ్చాక 1947 తర్వాత. 47లోనే. ఓకే, ఆగస్టు తర్వాత. రాధాకృష్ణులు అంటే మీకు ఇష్టం అంటారా? ఆ అవసరంలో అంత తీయక్కర్లేదేమో, చూడొచ్చు. ఉల్లిపాయలు అయ్యి అలా పైకి వెళ్ళడానికి మటుకు పైకి వెళ్తాం.
మున్సిఫ్ గారు అన్నారు కదా, మీ తాతయ్య గారు అంటారండి. ఆయన టైంలో మీ నాన్నగారు కట్టుకున్నారన్నమాట. తర్వాత ఇంకా ఆయన టైంలో అయితే ఇంకా పెద్ద హౌస్ ఏమైనా ఉండేది అంటారండి? మాకు బాగా మా తాతయ్యలు అన్నదమ్ములు ఇద్దరు. ఓకే. మా పెత్తాతగారు మా తాతగారు ఇద్దరు. ఓకే. మా పెత్తాతగారి టైంలోనే మా పెత్తాతగారు మున్సిపు. ఓకే. మా పెత్తాతగారు మున్సిపు అయిన తర్వాత మా మున్సిఫ్ గారు ఉన్నప్పుడు ఇంకా పెద్ద ఇల్లు ఉండేది, ఊరు మధ్యలో ఉండేది. ఓకే. తర్వాత పంచుకున్న తర్వాత 79లో అదే 49లో తీసారంటారు. అది తీయలేదు. ఇప్పుడు ఉందండి ఆ ఇల్లు? లేదు. అదే అది 100 years దాటిపోయింది. అది 100. ఓకే. అది 100 years దాటిపోయింది. ఓకే. 100 years దాటిపోయి తీసేసారు అది. ఓకే. మేడ ఉండేది, పెద్ద మేడ ఉండేది. మీకు దేంట్లో బాగుంటుంది అంటారు? అంటే పెంకిటింట్లోనే ఉన్నారు, మేడలో ఉన్నారు, ఇవన్నీ చూసుంటారు కదా. ఇప్పుడు ఆటోమేటిక్గా నేను ఇది ఇలా ఉంచుకున్నానంటే ఇంట్రెస్ట్ ఉండబట్టే కదా. అవునండి, అవును. ఇంట్రెస్ట్ లేదా ఉంచుకోం కదా. అవునవును. ఒకటి సెంటిమెంట్ గా, ఒకటి కాదు, మా పిల్లలకు కూడా ఇంట్రెస్ట్, మా మనవలకు కూడా ఇంట్రెస్ట్. ఓకే. ఎవరో దీన్ని కదపరు ఇంకా. నేను అన్నా, మీకు ఇంట్రెస్ట్ అయితే బిల్డింగ్ కట్టుకుంటారా అన్నా. బిల్డింగ్ వద్దు మాకు, ఇదే ఉంచండి. బయట నుంచి లోపలికి వచ్చేటోడికి కొంచెం ఇంచుమించుగా 5 degrees. ఓకే. ఇది బండి ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారంటారా? మీరేం చేస్తున్నారు సార్ ప్రస్తుతం? ఏమన్నా రాజకీయంలో ఉన్నారంటారా? వ్యవసాయం. ఓకే. వరి అంటారా ఎక్కువ ఇప్పుడు? చెరువులు. ఓకే. చేతిలో కర్ర ఉంటుంది, కౌసి కర్ర ఉంటుంది, కౌసి కర్ర ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ కర్ర అందుకే అలవాటు మాట అండి. ఇది కలిదిండి ఇందర్రాజు గారు చైర్మన్, పెద్ద పుల్లేటి రామరాజు గారు మెమోరియల్ ట్రస్ట్ సిద్ధాపురం. ఓకే. మీరండి అవతల ఆ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చారా మీకు? అంటే వ్యవసాయం ఇవన్నీ. ఓకే. మీరు ఎడ్ల బండి వాడినప్పుడు అంటారు అది? ఎడ్ల బండి వాడిని కాదు, ఎప్పుడు వాడుతూనే ఉంటాం. ఓకే. అది ఎప్పుడు కర్ర ఉండాలన్నారు కదా. పూర్వం దేనికి వాడేవారు అంటారండి అది? బండి తోలటానికి. బండికే. ఓకే. ఇప్పుడు బండి తోలటానికి, అప్పుడు బండి తోలటానికి. ఓకే. ఎన్ని బళ్ళు ఉండేవి సార్ అప్పుడు? ఎట్ల బళ్ళు అయ్యి మీకు? మా ఒక్కడికి అయితే 2-3 బళ్ళు ఉండేవి. ఊళ్ళో చాలా మందికి చాలా బళ్ళు ఓకే ఉంటాయి కదా. అంటే మీరు అన్నట్టు పూర్వం ఎన్ని గేదెలు ఉన్నాయి, ఆవులు ఉంటే వాళ్ళే ఐశ్వర్యవంతులు అన్నట్టు ఉండేది కదా. తీసుకుని ఉన్నాయండి, వెళ్దామండి. వాళ్ళు ఇప్పుడు నాకు 20 పశువులు ఉన్నాయి, 25 పశువులు ఉన్నాయి దొడ్లో. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఉన్నాయి. అట్లా అలా మెయింటైన్ చేస్తున్నారు అనమాట. ఇది కూడా కొంచెం ఇంచుమించుగా ప్రతి సంవత్సరం 6-7 లక్షలు పోతుంది దాని మీద. పోతుంది. అయినా సరే వస్తుంది. ఓకే. అయినా సరే వాటిని అలా ఉంచుతున్నారు. ఆవులు అంటారా, గేదెలు? అన్నీ ఉన్నాయి. గేదెలు, ఆవులు కూడా ఉన్నాయి. ఓకే. ఇక్కడేనంటారు దగ్గరేనా? కలిపే. ఓకే. ఓకే. పక్కదే. సరే, అవి కూడా చూపింది. డైనింగ్ హాల్ మటన్, అదో బెడ్రూమ్. ఓకే. ఇది కూడా ఇప్పుడే అట్లా వాడేవారు అంటారా? అనేది ఇస్తానా? అదేంటండి, దేనికండి అది? ఎప్పుడు ఇదివరకు తగులు తీర్చినప్పుడు అలా పక్కన పెట్టి ఉంచారు. నీకు అది ఎప్పుడు మనుషుల మీద వాడుతూ ఉంటాం కొంచెం అప్పుడప్పుడు. సరిగ్గా లేకపోతే తీసాను, మొగుడిని సరిగ్గా చూడకపోతేనో, తల్లిదండ్రిని చూడకపోతేనో, అప్పుడు దాంతో దీంతో కూడా యాక్షన్ తీసుకుంటాం. ఏదైనా భయం ఉన్నప్పుడే కదండి జరుగుతుంది భయం. ప్రస్తుత రోజుల్లో అది ఇంకా పక్కన పడిపోయింది. ఇంక అందుకే పిల్లలు కూడా పెద్దోళ్ళ మాట ఇన్ని సెక్షన్ లేకుండా అయిపోయింది. మేము సింపుల్గానే బతుకుతాం. ఓకే. మేము
ఇంకా మీ అంటే ఈ గ్రామంలో అందరికీ కొంచెం ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి అంటారండి? ల్యాండ్స్ ఎక్కువ ఉండవు కానీ మా ఊళ్ళో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇప్పుడు మీకు మా ఊళ్ళో ఇండస్ట్రియలిస్టులు కేవీకే రాజు ఉన్నాడు. ఓకే. నాగార్జున ఫెర్టిలైజర్స్ ఆయన మా కజినే. ఓకే. ఈ ఊరే. బాపిరాజు గారు బ్రదర్ ఉన్నాడు, అతను ఇండస్ట్రియలిస్టే. ఓకే. మా రఘురామకృష్ణరాజు గారు ఉన్నాడు, ఆయన ఇండస్ట్రియలిస్టే. అవునండి. ఇలాగ టాప్ ఇండస్ట్రియలిస్టులు, చిన్న చిన్న వాళ్ళు కాదు. ఓకే. ఇక్కడ నుంచి మంచి ఇండస్ట్రియలిస్టులే వెళ్ళారు, వాళ్ళకి రన్ అవుతున్నాయి అయ్యి. అవునండి. మా ఊళ్ళో బాపిరాజు గారి ఫ్యామిలీ అందరూ సిరీస్లో పార్ట్నర్స్. కాకుండా సిరీస్లో కాకుండా సొంత కంపెనీలు ఉన్నాయి. ఓకే. మొన్న పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాడు, 14,000 కోట్లకో 15,000 కోట్లకో పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాడు. ఓకే. ఎక్కువ రాజులు ఏంటంటేనండి, ఇప్పుడు ఈ మధ్యలో కొంతమంది ఏంటంటే కొంచెం అమౌంట్ కనిపించేసరికి పెద్ద ఇల్లు కడదాం ఇదే అని చూస్తారు. మీకు అంటే ఆ తాతలు ఇచ్చినవి అయ్యి అలానే వాటినే చేస్తూ ఉంటారు అనమాట అండి. ఓకే. అవి మీకు అలాగే నడుస్తూ ఉంటారు. అవునండి, అవును. అట్లనే ఇష్టంగా చూసుకుంటారు, చాలా నీట్గా ఉంచుతారు. తప్ప ఇంకేం లేవు. పెంకిటిల్లు అయితే ఇదొకటే. ఇంకో 2 ఉన్నాయి నీట్గా ఉండరు. అవునండి, అవును. మంత్రివర్గం ఉంది కదా, మంత్రివర్గం ఉంది కదా, మరి పాడవలేదు, 2 పాడవలేదు కానీ నీట్నెస్. అవునా? మరి పెంక్ అది ఎలా అంటారండి? పక్కన పెట్టి జాగ్రత్త పెట్టారు. అదొకటి ఇబ్బంది అవుతుంది ఈ మధ్యకాలంలో పెంకు. అవునండి, అవును. గిన్నెలంతా నీట్గా చూసుకునేది ఆవిడేనేమోనండి. ఓకే. అంటే మరి సంక్రాంతి ముందు వచ్చాం కదా, అన్ని పనులు చేస్తూ ఉంటారేమో. మైలు వచ్చింది, శుద్ధి అవుతుంది. ఓకే. రేపు శుద్ధి అవుతుంది కంటే దేవుడిది. ఓకే. మీరు అందాడ అన్నట్టు ఇదిలోంచి ఇది కిచెన్ అనమాట అండి. ఇప్పుడు మనకి ఇల్లు ఏ ఫేసింగ్ ఉందండి? దక్షిణం అండి. ఓకే. సౌత్ ఫేస్. ఓకే. కిచెన్ మామూలుగా ఇప్పుడు ఆగ్నేయమూల వచ్చింది అనమాట. గుమ్మడికాయలు అవి పైన ఎట్టేవేంటి? చాలే చాలు. ఇది మళ్ళీ క్లోజ్ కాలితే క్లోజ్ అయిపోద్దండి, మొత్తం ఇంటి దాకా వచ్చేది. ఓకే. ఓకే. ఉంటాయి ఇగో తాళాలు. అక్కడ ఎడ్ల బండిలా ఉందండి, అది ఎడ్ల బండి. అది ఇంకా ఉంచారండి. అదే ఎడ్ల బండి. ఇది మామూలుగా వంటగది, బెడ్రూమ్లోకి. ఈ 2 బెడ్రూమ్లు, ఇంట్లో ఏముండదు, ఓన్లీ బెడ్రూమ్. ఓకే. ఈ మామిడికాయలు తీసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ అనాస కాపు అంటారా? పునాస కాపు. ఓకే. ఇంకా పడగొట్టకూడదని చెట్టు అలా ఉంచేశారు. మరి చాలా మంది ఇంకా అసలు ముందే తీసేసి కడుతున్నారు ఇల్లు. ఎప్పుడు కట్టినాను 360 days ఉంటాయి దీన్ని. ఓకే. ఎప్పుడు ఉంటాయి. ఇల్లు పైన నీకు బాగా అంటే కొంచెం ఒత్తుగా నేయించినట్టున్నారండి. బాగా ఒత్తు, బాగా ఒత్తుగా ఉంటుంది. అవునండి. ఇవి గదులు. ఇది ఇక్కడ రేక్ షెడ్ వేద్దామని పైపులు పెట్టి. ఓకే. ఇదో రూమ్, అదో రూమ్. గెస్ట్లు వచ్చినప్పుడు ఉండడానికి అంటారండి. తాళం తీయండి. మా మనోడు మా పాప వాళ్ళు వస్తే ఓకే అప్పుడు తీస్తారు, అప్పుడు తీయరు ఇంకా. ఓకే. ఇప్పుడు మీరు వాడేది ఇదేనా అంటారండి? కాదు, మీరు వాడతారా బండి? మానేసాం. ఓకే. ఇదివరకు వాడేది. ఓకే. ఇప్పుడు
మీ మనవడు వాళ్ళు వచ్చినప్పుడు ఇది వాడతారు మనవాళ్ళు అమెరికాలో ఉన్నారు. ఓకే. వాళ్ళు వస్తే వాళ్ళు. మీ అబ్బాయి వాళ్ళు ఎక్కడ ఉన్నారంటారా? అబ్బాయి చనిపోయి ఫోటో పై. ఓకే ఓకే. ఇల్లు మొత్తం ఎంత స్థలం ఉంటుంది అంటారండి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకుని? మొత్తం 2 ఎకరాలు. 2 ఎకరాల్లో ఉంటుంది. ఇంకంటే అప్పుడు మీ తాతయ్య గారి టైం నుంచి మీ నాన్నగారి టైం నుంచి కూడా ఈ ఏమైనా మేపినా కూడా ఇంటి దగ్గరే ఉంటాయి అన్నమాట పశువులు కూడా. పొలాన్ని ఉండి కొన్ని ఇక్కడ పాడి అయ్యి ఇక్కడ ఉండి. ఓకే. పొలాన్ని ఉండి. ఓకే. ఇప్పుడు ఇక్కడే ఉంటుంది. ఇక్కడే ఉన్నాయి అన్నమాట. చెరువులు కాడ లేవు. చెరువులు ఇక్కడ కాకుండా ఓకే. ఈ ఎడ్ల బండి కూడా మీరు వాడిది అంటారు అప్పట్లోనండి? 55లో కొన్నది అది. 55లో మీరున్న 55లో చేయించింది అది. ఓకే. మీరు వాడేవారు అప్పట్లో? నేను మా అన్నయ్య గారు వాడి. మీరున్న టైంకంటే కారు అప్పటికే కార్లు వచ్చినాయి అంటారా? లేదు, కార్లు నేను వచ్చాక వచ్చింది. మీ నాన్నగారి టైంలో అయితే ఎడ్ల బండ్లు వెళ్ళేవారు అంటారా? ఎడ్ల బండ్లే. ఈ బండే మీరు తర్వాత దీన్ని చేయించారన్నమాట? తర్వాత ఇది ఉన్నదే. ఓకే. 55లో చేయించింది. ఇప్పుడు మా ఇది వరకు ఆడవాళ్ళు ఎవరన్నా వెళ్ళాలన్నా దీంట్లో వెళ్ళేవారు. దగ్గర ఆపీడు దగ్గర ఊళ్ళు. 1955. ఇది 1955. కనుమూరి వారి ఆహ్వానము కనిపిస్తుంది. ఇలా వెహికల్స్ ఇటు వచ్చేయచ్చమాట అండి. బ్యాక్ సైడ్కి అంతా బళ్ళు ఈ కార్లు అన్నీ ఇలాగే వస్తాయి. ఓకే. ఇటు నుంచి వస్తాయి. ఆవులు చూద్దాం. ఇటు దోళ్ళలో గొర్రెలు అన్నీ ఉంటాయి. మొక్కలు ఉన్నాయండి అక్కడ? మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఓకే. ఓకే. ఈ ఆవుల్లో ఏ జాతి అంటారండి ఇవి? గిరావులు. ఓకే. గిరావు దోళ్ళు. ఇది ఒంగోలు. మేకల గొర్రెలు కూడా మేపుతున్నారండి. ఆయన అన్నట్టు లాస్ వచ్చినా సరే వాటిని ఎలా మెయింటైన్ చేయడం అంటే దీని మీద ఉపయోగం ఉండదు. ఏటా 7 లక్షలు పోతుంది. అదే మరి మనుషులకి పెట్టాలి వాళ్ళందరూ చేసినందుకు అన్ని. అవునండి, అవును. దోళ్ళకి వేడి లేకుండా పైన రేకు మీద పెంకు. దోళ్ళకి వేడి లేకుండా పశువులకి వేడి తగలకుండా రేకేసి రేకు మీద పెంకు. ఓకే. పైన ఓకే. పైన ఎండ తగలకుండా అన్నమాట అండి. వేడి రాక. ఓకే. ఇవి కూడా జాతీయ అనుకుంటానండి, గేదెలు పెద్దవి అనుకుంటానే. పంజాబ్ గేదెలా? హైట్ ఉంటాయండి బాగానే? అవి హర్యానా నుంచి తెచ్చినాయి అమ్మా. హర్యానా. ఓకే. గిరావులేమో గుజరాత్ నుంచి తెచ్చినాయి. గుజరాత్. ఒంగోలు మనయే. చూస్తున్నాయి. ఎవరో కొత్తగా వచ్చారు, ఏదో వీడియో తీసుకుంటున్నారని అవి కూడా చూస్తున్నాయి అన్నాను. ఓకే. ఈ కోళ్ళకి అంటారండి? కోళ్ళు గాబులు. ఈ ట్యాంకర్ ఉంటుంది మనకి. ఒక వాటర్ దేనికండి ఇది?
వాటర్ ఎవరన్నా పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇంకోటి చేసుకున్నా పట్టుకెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటుంటారు. ఓకే, ఫ్రీగా ఇస్తారు? ఫ్రీగానే. అబ్బా, ఏ కార్యక్రమాలు పట్టుకెళ్తారు. మరి ఇక్కడ మరి కోడి పందాలు ఏ వరకు వెళ్తారండి? ఇప్పుడు మరి ఇక్కడ లేనట్టు ఉన్నాయి కదా. వెళ్తారండి కోడి పందాలకు ఇప్పుడు? అంటే ఈ 3 రోజులు నేను కట్నం వెళ్తారు, వెళ్ళరు, చూస్తారు ఇంట్రెస్ట్గా మామూలుగా. అంటే ఎక్కువ రాజులు అనేసరికి కోడి పందాలు ఆ 3 రోజులు బాగా జరిపిస్తూ ఉంటారు కదా. జరుగుతాయి. మన చుట్టుపక్కల ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ బాగుంటున్నాయి అంటారు? భీమవరం అంటారా? భీమవరం అనేది ఇదివరకడికి ఇప్పుడు కోడి పందాలు ఏమైపోయినాయి అంటే, కోడి పందాలు పూర్వం ట్రెడిషన్గా సంక్రాంతి సంబరాల కింద కోడి పందాలు రైతులు సంక్రాంతి ముందు పంటలు వచ్చేవి. అవునండి. ఆ పంటలు వస్తే ఆ పంటలు బట్టి పంటలు వచ్చాక అందరూ ఆనందంగా వచ్చే పంటలు వచ్చిన తర్వాత చేసుకునే మొట్టమొదటి పండుగ సంక్రాంతి. అవును. సంక్రాంతికి రైతులు అందరూ లేబరు కూలి పని చేసుకుని వాళ్ళు డబ్బులు 10 రూపాయలు నిల్వ వేసుకునేవారు, వీళ్ళు నిల్వ వేసుకునేవారు. వాళ్ళు అందరూ కలిసి సంక్రాంతి పండుగ చేసుకుని ఎవళ్ళ కాళ్ళకి వీళ్ళ దగ్గరే తల 4 కోళ్ళు తల 2 కోళ్ళు ఉండి ఆ 4 కోళ్ళు పట్టుకెళ్ళి పందెం కట్టుకునేవారు. సరదాగా చేసుకునేవారు. అది పందెం కట్టుకుంటున్నారంటే ఎంత ఊరికే చాలా తక్కువ డబ్బులు 5 రూపాయలకి 2 రూపాయలకి అలా కట్టేవారు. ఇప్పుడు కాకపోతే కొంచెం పెంచేశారు. ఏజ్ పెంచడం వల్ల డబ్బులు ఎక్కువైపోయినాయి. లక్షల మీదకి వెళ్ళిపోయి జోదం అయ్యింది. అది తప్పు, అది చేయకూడదు. ట్రెడిషన్గా గవర్నమెంట్ చట్ట విరుద్ధం అన్నా అది ఈ 4 రోజులు ఎవరు ఎంజాయ్ చేయవలసిందే తప్ప దానికి గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయాలి దాన్ని కంపల్సరీగా. అది గవర్నమెంట్ కాదంటలేదు కానీ అఫీషియల్గా అవునంటానికి లేదు. అది అలా ఇంకెలా జరిపిస్తున్నారు, ఇంకొక ట్రెడిషన్ కాబట్టి అలాగే నడుస్తుంది. మాకు ఈ తోట కూడా ఇది ఈ తోట గార్డెన్. ఇక్కడ నుంచి ఆ ఇదిలోంచి ఇలా వస్తుంది అన్నమాట అండి. ఎల్ షేప్ వస్తుంది అంటారా? ఇటు ఇది ఇవన్నీ రాజులే పక్కన కాలనీ వచ్చింది. ఓకే ఓకే, అర్జున్ కాలనీ. దానికి ఆ మూల గేట్ నుంచి అలాగా మళ్ళీ అలా ఆ రోడ్డుకి వెళ్ళిపో. ఓకే, అలా మీరు తిరిగి మెయిన్ రోడ్డుకి వెళ్ళిపో. ఈ ఇల్లు ఎవరిదండి ఇది? వీళ్ళు ఎంతండి గారు. ఓకే, ఇది కూడా వెళ్దే. ఇటు నుంచి వస్తారు. దీనికి ఇటు నుంచి రోడ్డు ఉందంటారా? ఇది దీనికి ఇది రోడ్డు. ఓకే, ఈ గేట్ అంట అలాగే లెఫ్ట్ తిరిగిపోతే ఓకే మెయిన్ రోడ్కి వచ్చేస్తుంది. మన ఈ మెయిన్ రోడ్కి వచ్చేస్తుంది. ఓకే ఓకే, ఇది ఇలాంటి అయినప్పుడు వచ్చి చుట్టాలు వచ్చినప్పుడు అంతే. ఓకే, దీంట్లోకి ఎవరో రాదు. అది బండి పక్కన పెట్టేసినట్టున్నారు. అన్ని పక్కన పెట్టేసి. సరేనండి. సచ్చి విజయ వెంకటేశ్వర ఉన్నారంట. ఓకేనండి. కానీ అబ్బాయి రాజు అని కేకెత్తారు. అబ్బాయి రాజు గారు అంటారు అనమాట. భీమవరం వచ్చి ఇంకా అబ్బాయి రాజు గారు అంటే ఇంక ఈ చుట్టుపక్కల కూడా అందరికీ. ఓకే సార్, థ్యాంక్స్ అండి. అయితే ఈ భీమవరం అనే గ్రామం ఎక్కడ ఉందని చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆకివీడు మండలంలో ఉంది. దగ్గరలోని ముఖ్య పట్టణమైన భీమవరానికి ఈ గ్రామం 26 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఇదండి భీమవరంలో ఉన్న అబ్బాయి రాజు గారి ఇంటి గురించిన పూర్తి వీడియో. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గోదావరి ముని యూట్యూబ్ ఛానల్.